మెసేజ్ నెంబర్ 9. ప్రియులైన దేవుని పిల్లలకు దైవ దీవెనలు మెండుగా కలుగునుగాక. ప్రేమగల దేవుడు ఇంతవరకు మన ప్రతి అవసరములోనూ తన చేతిని చాపి మనల్ని ఆదుకున్నాడు. తిరిగి నేటి మన ధ్యానాంశం లోకంపై క్రైస్తవుని ప్రభావం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం నుంచి 16వ వచనం వరకు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబొట్టెకి గాని మరి దేనికిని పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణం మరుగైన నేరదు. మనుషులు దీపమును వెలిగించి కృంచము కింద పెట్టరు గాని అది ఇంటి నుండి వారందరికీ వెలిగించుటకై దీప స్తంభం పైనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకముందున మీ తండ్రిని మహింపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. సహాయం కొరకు దేవుని వైపు చూద్దాం. 8 అంతల ధనిత గల క్రైస్తవుని ఉప్పుతోనూ వెలుగుతోనూ పోల్చడం జరిగింది. కఠినత, తిరస్కారం గల ఈ లోకంలో దీనులు ఏ ప్రభావాన్ని చూపుతారు? తీవ్రమైన దోషం, ద్వేషం, ప్రతీకారం మధ్య దుఃఖితులు, సాత్వికులు ఎట్టి ప్రభావాన్ని చూపగలుగుతారు? కనికరము, నీతి, హృదయశుద్ధి ఇవే గదా వారి ఆస్తి. అయినా ప్రభు అన్నారు, తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపుతున్నట్లు మిమ్మల్ని లోకంలోనికి పంపుతున్నాను అన్నారు. ఉప్పు వెలుగులో ఉన్న ప్రభావం మనలో ఆయన ఉంచారు. ఈ లోకాన్ని అర్పణగా ప్రభు అంగీకరించాలంటే అందులో ఉప్పు కలపబడాలి. లేవియాకాండం 2వ అధ్యాయం 13వ వచనంలో, నీవు అర్పించు ప్రతి అర్పణకు ఉప్పు చేర్చవలెను. నీ దేవుని నిబంధన యొక్క ఉప్పును నీ నైవేద్యం మీద ఉంచాలి. ఉప్పును నిబంధన ఉప్పు అనడంలో ప్రతి అర్పణకు ఉప్పు చేర్చాలనే నిబంధన ఆయన ఏర్పరిచారని అర్థాన్నిస్తుంది. దేవుడు ఒక మానవుని అంగీకరించాలంటే అతడు తప్పక ఆయన శిలువ రక్తంలో పాలువాడై ఉండాలి. నూతన నిబంధనలో అతనికి పాలు పంపులుండాలి. ఒక వ్యక్తి క్రీస్తును తెలుసుకోవాలంటే ప్రకటించువారు లేకుండా ఎలా వింటారు? క్రీస్తు మరణ పునరుద్ధానాలను ప్రకటించడం ద్వారా విశ్వసించే వారిని దేవుడు తనతో సమాధానపరుచుకుంటాడు. ఒక ఇంట అత్యవసరంగా ఉండవలసిన లేదా గొప్పవారు మొదలుకొని ఎక్కడో ఊరు బయట రోడ్డు ప్రక్క పడిపోయేందుకు సిద్ధంగా ఉన్న పూరిగుడిసెలో ఉన్నవారు సైతం తమ వద్ద అట్టి పెట్టుకునే 2 ఉప్పు, వెలుగు. ఈ 2 ఆవశ్యకం. ఈ లోకంలో ఎక్కడైనా ఈ రెండింటి అవసరం తప్పకుండా ఉంటుంది. ఈ లోకానికి క్రైస్తవుని అవసరం కూడా అంతే. ప్రియతోటి విశ్వాసులరా, మనం ఎంత అవసరమైన వారమో ప్రభు చెబుతున్నారు. లోకానికి మన అవసరాన్ని మనం మొదట గుర్తించాలి. ఆపై దైవోద్దేశాన్ని నెరవేర్చేందుకు మనం ఏం చేయాలో ఆలోచిద్దాం. నీ జనన విధము చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభిసూత్రము కోయబడలేదు, శుభ్రపరచుటకు నీవు తొట్టిలో కడగబడలేదు, వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి అనే యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు పుట్టిన బిడ్డకు ఉప్పు రాయడం జననంలో ఉప్పుకు ప్రాధాన్యత ఉన్నట్టు కనిపిస్తుంది. నిస్సహాయంగా, నిరాధారంగా పుట్టగానే చనిపోయే స్థితిలో ఉప్పును గురించి మాట్లాడడం ఆ శిశువుకు అందచేసే సహాయాన్ని సూచిస్తుంది. లోకం దేవుని తెలుసుకునేందుకు క్రైస్తవుడే నిజమైన సహాయం. రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనంలో ఎలీషా అతడు ఆ నీటి యూటల యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటి నేను బాగుచేసి ఉన్నాను గనుక ఇక దీనివల్ల మరణము కలగకపోవును అన్నాడు. ఆ నీటి యొక్క స్వభావం మారింది. దానిలో ఉన్న మరణకరమైన స్థితి విరిగిపోయింది. నిస్సారమైన భూములను సారవంతంగా మార్చేందుకు, ఎండి మోడైన చెట్లు నూతన చిగురులు తొడిగేందుకు ఇప్పుడు ఆ నీరు ఉపయోగపడుతుంది. నిస్సారమైన జీవితాలకు విసిగి వేసారిన వారి బ్రతుకుల్లో క్రైస్తవం యొక్క ప్రవేశం ఇలాంటిదే. ఎరుకోలో ఆ నీరు ఎందుకు పనికిరాక మరణంగా ఉన్నప్పుడు, భూములు నిస్సారంగా మారిపోయినప్పుడు ఆ నీటి ఊటల్లో ఉప్పు చేసిన అద్భుతమైన పని మనం గమనించాం. లోకం యొక్క ఊటలన్నీ చెడిపోయి ఉండగా క్రీస్తు శిష్యులు ప్రవేశం వాటి స్వభావాన్ని మారుస్తుంది. నిస్సారమైన కొన్ని భూముల్లో గల సేంద్రియ లవణాలను వేరు చేసేందుకు ఉప్పును ఎరువుగా వాడతారు. ఉప్పు అనవసరమైన వాటి వలన నిస్సారమైన భూమిని తిరిగి సారవంతంగా చేస్తుందని అలెగ్జాండర్ అనే దైవజనుడు రాశాడు. ప్రియ సోదరా, నీవు ప్రకటించే వాక్యాన్ని ఆసక్తి ఉంది. నీవు వాక్యాన్ని ప్రకటించగానే ఒక వ్యక్తి తన యథార్థ పరిస్థితిని గుర్తిస్తాడు. అది ఏది శరీర సంబంధమైందో, ఏది ఆత్మ సంబంధమైందో విభాగించి చూపిస్తుంది. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో, వాక్యము ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూర్చు, హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించును అని వ్రాయబడింది. అంటే అంతరంగ స్థితిని కూడా తేటతెల్లం చేస్తున్నప్పుడు ఏ వ్యక్తి నిర్జర స్థితిలోనే ఉంటానని భీష్మించి కూర్చుంటాడు చెప్పండి? ఆ వాక్యం
ఆ వ్యక్తిలోని చెడుని వేరుచేసి క్రీస్తేసు ప్రవేశార్హమైన గృహంగా మారుస్తుంది కదూ. వాక్య ప్రకటన అనే పని నీది నాది కాదా? ఉప్పు మంచి సంభాషణకు గుర్తు. కొలసీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరమివ్వలనో అంటే జ్ఞానయుక్తమైన సంభాషణ అని అర్థం. అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచికరదిగాను కృపాసహితమైందిగాను ఉండనీయుడి. ఫిన్నీ అనే దైవజనుడు ఉప్పు లేకుండా మానవ మనుగడ అసాధ్యం అన్నాడు. బిలిగ్రహం అనే దైవదాసుడు దేవుని వాక్యం లేని ఈ లోకాన్ని నేను ఊహించలేను అన్నాడు. ఉప్పు జ్ఞానానికి కృపకు గుర్తుగా ఉంది. ఆయన తన జ్ఞానము చేత ప్రపంచములను స్థాపించడం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. జ్ఞానానికి క్రైస్తవుడు గుర్తు. అంటే ఈ లోక జ్ఞానం కాదది, దైవ జ్ఞానానికి క్రైస్తవుడు గుర్తు. ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడినారు. ఇది మీ వలన కలిగింది కాదు, అది దేవుని వరమే. రక్షించబడిన క్రైస్తవుడు దేవుని కృపకు సాదృశ్యంగా ఉన్నాడు. మార్క్సు వార్త 5వ అధ్యాయం 50వ వచనంలో మీలో మీరు ఉప్పు స్థారము కలవారయుండి ఒకరితో ఒకరు సమాధానంగా ఉండు అని చెప్పెను. ఈ వచనం క్రైస్తవ స్నేహానికి చూపిస్తుంది, సమాధానకరమైన సంబంధాలను చూపిస్తుంది. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనంలో మేము రాజు యొక్క ఉప్పు తిన్నవారము అని చెప్పబడింది. ఇందులో విశ్వాస్యత అనే పదం ఉందని మన వాడుకలోనే అర్థమవుతుంది. లోకాన్ని క్రీస్తు ప్రేమతో ప్రభావితం చేయడం నిజ శిష్యుని బాధ్యత. కల్మషమైన సముద్రపు నీటి నుండి తీయబడిన భూసంబంధమైన ఉప్పు మనం. కానీ ప్రతి జీవితాన్ని రుచికరదిగాను సారవంతమైందిగాను నిలిచి ఉండేదిగాను దేవునికి ఇష్టమైందిగాను దేవునికి అర్హమైందిగాను మార్చేట్టు మన జీవితాలు ప్రభావం చూపాలని దైవోద్దేశం. అయితే ఈ ఉప్పు నిస్సారమైతే మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం, నిస్సారమైతే అది దేనివలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబొట్టుకే గాని మరి దేనికి పనికిరాదు. దైవికమైన ప్రభావాన్ని గనుక మనం కోల్పోతే అయ్యో మనం ఎంత నష్టపోయాం. లోకానికి ఎంత చెడ్డ మాదిరిని చూపించాం. అనేకులు ప్రభు వద్దకు రావడానికి గల కారణం మనమే గదా. చివరికి వారు రాకపోవడానికి గల కారణం కూడా మనమే అవుతాం. ఎంత నిస్సారమైన జీవితం. ఇలా ఎంతకాలం జీవిద్దాం? దైవోద్దేశం నెరవేర్చలేక పరిచర్య నుంచి తొలగిపోయి లేదా బలవంతంగా కొనసాగుతూ చెడ్డ మాదిరిగా మనం మిగిలి తీర్పునకు గురి కావడమేనా? తీర్పు దినం కోసం భయంతో ఎదురుచూడమేనా? ప్రియులారా, ఉప్పు మరలా సారం పొందేందుకు అవకాశం ఉందని లేఖనం గట్టిగా చెబుతుంది. చూడండి, మార్క్సు వార్త 9వ అధ్యాయం 49వ వచనం. ప్రతిదానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును. శ్రమల ద్వారా తిరిగి ఈ సారవంతమైన అనుభవం మనలోనికి ప్రవేశిస్తుంది. తిరిగి ప్రభువుతో సమాధానపడి కన్నీటితో ఆయన పరిచర్యకు పునరంకితమై తిరిగి క్రీస్తు యేసు యొక్క ప్రభావాన్ని లోకానికి అందచేయడానికి ప్రభు తన కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్. మెసేజ్ నెంబర్ 10. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద పట్టణం మరుగైన నేరదు. మనుషులు దీపమును వెలిగించి కుంచం కింద పెట్టరు గాని అది ఇంటి నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహింపరచునట్టు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం నుంచి 16వ వచనం వరకు మనం విన్నాం. క్రైస్తవుని ప్రభావాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. గత దినం ఉప్పు వలె లోకంపై ఎట్టి ప్రభావాన్ని చూపగలమో చూశాం. తిరిగి ఈరోజు వెలుగు వలె ప్రభావాన్ని ఎలా చూపగలమో ధ్యానిద్దాం. ప్రభు మనలను లోకమునకు వెలుగు అని సంబోధించారు. గాఢాంధకారంలో ఏ అడ్డు లేకుండా ఉంటే వెలిగించిన అగ్గిపుల్ల సుమారు 1 కిలోమీటర్ దూరం కనిపిస్తుంది. ఒక ఫ్లాష్ లైట్ 1.5 కిలోమీటర్లు కనిపిస్తుంది. 100 క్యాలెండర్ కరెంటు బల్బు సుమారుగా 12.5 కిలోమీటర్లు కనిపిస్తుంది. నిజ క్రైస్తవుడు లోకమంతటికి వెలుగని ప్రభు అన్నాడు. ఎంత ప్రభావం మనం చూపగలమో చెప్పకయే ఈ వచనం చెబుతుందన్నమాట. ప్రభు ఒకానొకసారి తనను కూడా వెలుగుతోనే పోల్చుకున్నారు. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడుగుక జీవపు వెలుగు కలిగి ఉండనని చెప్పారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో ప్రభు కూడా నేను లోకమునకు వెలుగును అని మనతో సమానంగా చెప్పుకోవడం ఏమిటి అనే సందేహం కలగక మానదు. అయితే మరో చోట మీరు దేవుని జతపనివారు అని చెప్పబడి కూడా ఉంది కదా. దీని ద్వారా ఈ సందర్భంలో కూడా మనలను ఆయన తన తోటి జతపనివారుగాను ఆయన వలె ప్రభావం గలగాలని ఆయన కోరుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహింపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి.
16వ వచనం. వెలుగు అనగానే సత్క్రియలు అని ప్రభు చెప్పడంలో నీతియుక్తమైన క్రియలకు మాత్రమే పరిమితం చేయడం యుక్తమైంది కాదు. వెలుగు అనే మాట బైబిల్ గ్రంథంలో అనేక విధాలుగా వాడబడింది. అందుచేత స్థూలంగా 3 విషయాలు చెప్పుకోవడం అవసరం. 1, మాదిరికరమైన జీవితం. 2, నీతి క్రియలు. 3, సువార్త ప్రకటన. ఇదంతా కలిపి సత్క్రియ అనవచ్చు. ఎందుచేతనంటే యోహాను సువార్త 6వ అధ్యాయం 28వ వచనంలో మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయనను అడుగుగా యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసముంచుటే దేవుని క్రియ అనే వారితో చెప్పెను. అదే రీతిగా 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనది చేయుచున్నాము అని కూడా వ్రాయబడింది. పై 2 వచనాల ఆధారంగా కేవలం నీతి క్రియలు మాత్రమే కాదని మనం చెప్పుకోవచ్చు. దాన ధర్మాలు, రోగుల సందర్శన, కనికరయుత కార్యాలు చేస్తూ ఇవి చాలని అనుకుంటే పరిశుద్ధమైన జీవితాన్ని, సువార్త ప్రకటనను నిర్లక్ష్యం చేసి నేను దేవుని సేవ చేస్తున్నానని, ఇది మనకు నిత్యత్వ బహుమానానికి సరిపోతుందని పొరపడే అవకాశం ఎంతైనా ఉంది. ఇది చాలదని మనం గుర్తుంచుకోవాలి. ఇది వాక్యానుసారం కాదు. మీరు మూర్ఖులైన వక్రజనం మధ్య నిరపరాధులను, నిష్కళంకులను, అనింద్యులునై దేవుని కుమారులగినట్లు సణుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేడి అట్టి జనం మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకుని పరలోకమందు జ్యోతుల వలె కనపడుతున్నారని ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం నుంచి 15వ వచనం వరకు వ్రాయబడింది. సమస్త కార్యములు చేయడని చెప్పిన పరిశుద్ధాత్ముడు జీవవాక్యమును చేత పట్టుకుని ఉన్నారు అని ఊరుకోకుండా నిష్కళంకులు, నిరపరాధులు అని చెప్పడం పరిశుద్ధ జీవితాన్ని, వాక్య ప్రకటనను, నీతి కార్యాలను చూపిస్తున్నాయి. మీరు లోకమునకు వెలుగు అని చెప్పిన వాక్యంలో మనలో 3 జీవన చర్యను దేవుడు కోరుతున్నట్లు మనకు అర్థమవుతుంది. ఇట్టి జీవితం లోకాన్ని ప్రభావితం చేస్తుంది. పరిశుద్ధుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5, 6 వచనాల్లో అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయాల్లో ప్రకాశించును, మేము ఆయనను ప్రకటించుచున్నాము అని వ్రాశాడు. ఈ వచనం దేవుని వెలుగు మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేసిందో, మన ద్వారా ఇతరులపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో మనకు అర్థమవుతుంది. వెలుగును గురించిన జ్ఞానము అనగానే దేవుని జ్ఞానం మానవ జీవితాల ద్వారాను ఆయన ప్రకటించడం ద్వారా మనం ప్రభావితమైనట్లే ఇతరులు కూడా ప్రభావితం అవుతారు. ఇందులో ఏ అనుమానం అక్కర్లేదు. మనం కరపత్రం పంచినా ప్రభువుని గురించి చెప్పబోతున్నా మాకు అక్కర్లేదు అని అనేకులు అనడంలో అర్థం ఏమిటి? ఈ మాట వింటే, చదివితే మారిపోతామేమోననే భయం మనకంటే వాక్యం యొక్క శక్తి దేవునిని ఎరుగిన వారికే బాగా తెలిసినట్టుగా అర్థమవుతుంది. వెలుగు అంటే జీవం. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనం. ఆయనలో జీవముండెను, అది మనుషులకు వెలుగయుండెను అని ఉండింది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపమని సామెతల గ్రంథకర్త పేర్కొన్నాడు. ఆ దీపం ఆరిపోయిన పరిస్థితిలో ఉంది. అందుచేతనే పూర్వం మనము చీకటి ఉన్నాము అని ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో అన్నాడు. చీకటి క్రియలు, మానసికమైన అంధకారం కమ్మిన మానవుడు వెలుగు యొక్క ప్రభావం వలన తన నిజ స్థితిని చూచి అవి బయటపడతాయని భయపడి వెలుగునొద్దకు రాడు. కానీ నిజ శిష్యునిలోని సాత్వికత, కనికర సంపత్తి, హృదయశుద్ధి గల జీవిత విధానం అతని వెలుగు వైపునకు ఆకర్షిస్తుంది. అందుచేతనే పౌలు భక్తుడు యేసు జీవము మాలో ప్రత్యక్షపరచబట్టుకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ అనుభవించుతున్నాము. కాగా మాలో మరణము, మీలో జీవము కార్యసాధకమవుతున్నాయని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం 12వ వచనాల్లో చెప్పాడు. జీవం మనలో నుండి విడుదల కావాలంటే మరణానుభవం కలిగిన జీవితం, సిలువను మోస్తూ వారి అవసరతలో మంచి సమరుని కనికరం చూపి క్రీస్తు ప్రభు జీవం వారికి ప్రత్యక్షమవుతుండగా ప్రభువును పరిచయం చేయడం ద్వారా పూర్తిగా ప్రభావాన్ని చూపగలుగుతాం. వెలుగు అనేది త్రోవ చూపేది మాత్రమే. అందుచేత మనం క్రీస్తునొద్దకు ఒక వ్యక్తిని చేర్పించేందుకు, జీవం పొందేందుకు త్రోవ చూపటం మన పని. వాక్యం చేసేది కూడా అదే పని. అందుచేతనే నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగే ఉన్నదని 119వ కీర్తనలో దావీదు భక్తుడు అన్నాడు. క్రీస్తు ప్రభువును మహిమపరిచేలా మన బ్రతుకులు ఉండాలని, అనేకులు మనల్ని చూచి దేవుని మహింపరచాలని ప్రభు అన్నారు. బాప్తిస్మిచ్చి యోహాను, నేను అరణ్యంలో త్రోవ సరళము చేయు కేకను,
నా వెనక వచ్చువాడు నాకంటే గొప్పవాడు. ఆయన చెప్పుల వారు విప్పుట కూడా నేను పాత్రును కాను. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉందని ప్రకటించడం ద్వారా మాత్రమే కాక పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాడు. అందుచేతనే అతడు మండుచూ ప్రకాశించున్న దీపమై ఉన్నాడని యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనంలో వ్రాయబడింది. అతడు ప్రభువును చూచి అనేకులను ఆయన ఎద్దుకు పంపేంత ప్రభావాన్ని తన కాలంలో చూపగలిగాడు. అయితే వెలుగుకు ఉప్పుకు త్యాగం అనే స్వభావం ఉంది. తమ పని ముగిశాక వాటి రూపం ఇక కనిపించదు. ఆ రుచి, ఆ జీవం మనలో మిగిలిపోతాయి. మనం కూడా అట్టి జీవితాన్ని జీవించాలి. ఉప్పు నిస్సారంగా మారే అవకాశం ఉన్నట్లే వెలుగు కూడా తన స్థానాన్ని కోల్పోయే పరిస్థితి, వెలుగు మసగబారే స్థితి ఉన్నాయి. దీపస్తంభమనే దేవుని చిత్తం నుండి తొలగిపోవడం, ఉన్నతమైన దైవిక ప్రమాణాల నుంచి పడిపోవడం ద్వారా మనుషుల కనులు ఎదుట తక్కువై దేవుని అభిషేకం కోల్పోయి ప్రభావరహితమైన స్థితిలోనికి రావచ్చు. జాగరూకులమై ఆయనపైన ఆధారపడి అంతకంతకు ప్రకాశించడానికి ప్రభు యొక్క జీవాన్ని అపేక్షిద్దాం. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్లు బోధింపవలను. ఒకడు ఉపచారం చేసిన ఎడల దేవుడు అనుగ్రహించిన సామర్థ్యము నుండి చేయవలను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచును. యుగయుగములకు మహిమయు ప్రభావమును ఆయన కలుగునుగాక. ఆమేన్. మెసేజ్ నంబర్ 11. దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చిన మీ అందరికీ యేసు నామములో వందనాలు. నేటి మన ధ్యానాంశం ఒకసారి చదువుకుందాం. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయవచ్చితనని తలంచవద్దు. నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరే వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 17-18 వచనాలు. మనం చదువుకున్న వచనం క్రీస్తు ప్రభు ధర్మశాస్త్రమును ప్రవక్తల వచనములను గురించి పరిసయ్యుల శాస్త్రుల యొక్క మూఢమైన ఆలోచనలను, వారు ధర్మశాస్త్ర నెరవేర్పును కల్పించిన వ్యాఖ్యానాన్ని ఎత్తి చూపుతూ ధర్మశాస్త్రం ఎడల ప్రజల్లో వారు కలుగు చేసిన తప్పు అభిప్రాయాలను సరిచేస్తూ ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడిందో, తానెందుకు వచ్చాడో ఈ వచనంలో ఆయన వివరించారు. ధర్మశాస్త్రోపదేశకులను గురించి లూకా సువార్త 11వ అధ్యాయం 46వ వచనంలో రాస్తూ, అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మయ్యశక్యము గాని బరువులను మీరు మనుషుల మీద మోపుతురు గాని మీరు ఒక వ్రేలితో నేను ఆ బరువును ముట్టరు. ధర్మశాస్త్రమును ప్రజలపై మొయ్యలేనంత బరువుగా చేశారు. ఏ ఉద్దేశంతో ప్రభు సీనాయి కొండపై ధర్మశాస్త్రాన్ని ఇచ్చారో దాని మూల ఉద్దేశాలకు భిన్నంగా ఆచరించడం జటిలంగా మార్చేశారు వీళ్ళు. లూకా సువార్త 11వ అధ్యాయం 52లో, అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు జ్ఞానమును తాళపు చెవిని ఎత్తుకుని పోయితిరి, మీరును లోపల ప్రవేశింపరు, ప్రవేశించు వారిని అడ్డగింతురు అని ధర్మశాస్త్రం ఎవరిని చూపిస్తుందో, ఎటు మానవులను నడిపించాలని దేవుడు ఇష్టపడ్డాడో ఆ వైపునకు నడిపించకుండా మనుషుల కనులకు రంగుటద్దాలను తమ తప్పుడు వ్యాఖ్యానాల ద్వారా ఆచరించకుండా తప్పించుకునే మార్గాలను ఏర్పరచడంలోనూ అందజేశారు. ఆ అద్దాల నుండి చూస్తున్న మానవులు జ్ఞానులమని చెప్పి వారు చేసిన బోధనలు విని అందులుగా మారారు. అందుచేతనే మత్తయి సువార్త 23వ అధ్యాయం 13వ వచనంలో, అయ్యో వేషధారులని శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీరు అన్నారు. దిశా నిర్దేశకత్వాన్ని ధర్మశాస్త్రం ప్రజల జీవితాల్లో చేయనివ్వకుండా పరిసయ్యులు, శాస్త్రులు ఆటంకంగా అడ్డుగా ఉన్నారు. అంత మాత్రమే కాకుండా దేవాలయం కంటే బంగారానికి, బలిపీఠం కంటే అర్పణకు గొప్పతనాన్ని ఆపాదించి తాము చేయాలని దేవుని ఎదుట ఒడంబడిక చేసుకున్న మానవులతో మీరు దేవాలయం తోడని వెట్టుపెట్టుకున్నారా, అయితే నెరవేర్చవలసిన పని లేదు. బలిపీఠం తోడని ఒట్టిపెట్టుకున్నారా, అయితే నెరవేర్చవలసిన అవసరం లేదంటూ ప్రజల ఎదుట తమ ప్రాబల్యాన్ని పెంచుకుంటూ ప్రజలు దేవుని వాక్యం వద్దకు వెళ్ళనవసరం లేదనే భావన కలుగు చేస్తూ తమపై ఆధారపడే విధంగా వారిని మార్చి ధర్మశాస్త్రం కంటే తమను తాము హెచ్చించుకుని తోరాకు అధిక ప్రాధాన్యతని కల్పించారు. తోరా అంటే ధర్మశాస్త్రంపై చేయబడిన వ్యాఖ్యానం. దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో దాన్ని తక్కువ చేసి, అప్రధానమైన వాటిని ఎక్కువ చేసి, దైవిక ప్రమాణాలను తారుమారు చేసి, ప్రజలను అందులుగా చేసి తాము అందులైన మార్గదర్శకులుగా మారారు. అందుచేత ప్రభు, అందులరా, ఏది గొప్పది? బంగారమా? బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా? ఏది గొప్పది? అర్పణమా? అర్పణను పరిశుద్ధపరచు బలిపీఠమా అంటూ దేవాలయంలో నివసించు దేవునికి పైనుండి వాటికే ప్రాధాన్యత అని చెప్పారు. అదే రీతిగా
పరిసయ్యులు శాస్త్రులు ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలను మీరుతున్న వారు తప్పించుకునేందుకు అడ్డుత్రోవలను ఏర్పరిచారు. తల్లిదండ్రులను సన్మానించమనే ఆజ్ఞను ఒకడు మీరి వారిని చూడక వారికి తన వంతు చేయవలసింది చేయక దోషి అయినప్పుడు కుర్బాను అంటే దైవార్పితం అని వారితో నీవు నిర్దోషి అని చెప్పారు. కళ్ళ తల్లిదండ్రులు ఆకలితో వృద్ధాప్యంలో ఉన్నప్పుడు కుమారునిగా తను చేయవలసిన దాన్ని చేయకుండా చేయడం మాత్రమే కాక నీవు దైవార్పితం అంటే చాలు అని మానవుడు దైవ మార్గంలో కాకుండా కల్పిత పరిశుద్ధమైన మార్గంలో మక్కువ చెందే విధంగా ధర్మశాస్త్రానికి వేరు అర్థాన్ని కల్పించారు. అయితే ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడింది? మానవుడు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ ఉండగా అది పరిపూర్ణత క్రియల ద్వారా సాధ్యం కాదని, ఆజ్ఞల నెరవేర్పును బట్టి నీతిమంతుడు కాలేరని చెబుతూ అతని క్రీస్తు ప్రభువునొద్దకు నడిపిస్తుంది. కాబట్టి మనమును విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనం నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాల శిక్షకుడాయను అని గలతీ పత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో రాయబడింది. ధర్మశాస్త్రం మానవుని క్రీస్తు వద్దకు నడిపిస్తుంది. ధర్మశాస్త్రం నెరవేర్చడానికి ప్రభు మానవునిగా జన్మించాడు. అయితే ధర్మశాస్త్రపు కాడి క్రింద నలిగిపోతున్న వారికి ఆయన విడుదల కలుగు చేసేందుకు వచ్చాడు. కొండ మీద ప్రసంగంలో నేను ధర్మశాస్త్రం నెరవేర్చుటకు వచ్చి తిని కొట్టివేటుకు రాలేదు అని చెప్పినప్పుడు మత్తయి సువార్త 12వ అధ్యాయం జ్ఞాపకానికి రాకమానదు. విశ్రాంతి దినాన్న శిష్యులు వెన్నులు తుంచి తినడం, దాన్ని ప్రభు దావీదు సముఖపు రొట్టెల విషయాన్ని జ్ఞాపకం చేసి సమర్థించడం, ఊచ చేయగలవాన్ని విశ్రాంతి దినాన్ని స్వస్థపరచడంతో విశ్రాంత దినాచారాన్ని ఆయన మీరాడనే అలజడి చెలరేగటం, వారికి జవాబుగా గుంటలో పడిన గొర్రె ప్రాణాన్ని రక్షించడం కంటే ఏది ముఖ్యం అని వారిని ప్రశ్నించడం చూస్తే ఆయన ధర్మశాస్త్ర ఆచరణలో గల లోపాలను సరిచేసి విశ్వాసయుతమైన కృపా నిబంధనకు మనల్ని అప్పగించడానికి వచ్చారని, అందుకోసం ముందు ఇవ్వబడిన ధర్మశాస్త్ర సంబంధం నిబంధన నెరవేర్చడం ద్వారా మనల్ని విడుదల చేసి కృపకు పాత్రలుగా చేశారని మనం గమనించాలి. ఆత్మను గురించిన వాగ్దానం విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాం పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులు కలుగుటకై క్రీస్తు మన కొరకు శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. గలతీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. అందుచేత ధర్మశాస్త్రం నుండి మనల్ని విమోచన కలిగించడానికి, ధర్మశాస్త్రం నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చారు. ధర్మశాస్త్రం రాసిందెవరు? ఆయనే కదా. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనం రాసిన వారి మరణము అవశ్యము. ఆ శాసనమును రాసినవాడు మరణం పొందితేనే గాని అది చెలదు అని హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 17వ వచనంలో రాయబడింది. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచన కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యను గురించి వాగ్దానము పొంది నిమిత్తము ఆయన తానే క్రొత్త నిబంధనకు మధ్యవర్తి ఆయనని హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 15వ వచనంలో చెప్పబడింది. క్రీస్తు యేసు చేసిన కార్యం ఏమిటి అని మీరు ప్రశ్నిస్తే ఆయన మనల్ని చంపే అక్షరం నుండి జీవింపు చేసే ఆత్మ నియమంలోనికి నడిపించారు. భారభరితమైన బాహ్య సంబంధ ఆచారాల నుండి ఆచారయుక్తమైన దినాచారాల నుండి విమోచించాడు. కాడికి కట్టినట్టుగా తానే నా అపరాధములకు కట్టి ఉన్నాడు. విలాపవాక్యాలు 1వ అధ్యాయం 14వ వచనంలో ఈ కాడి క్రింద బానిసత్వం చేస్తూ వారిని తన మరణం ద్వారా విడుదల చేసి వారికి ఆత్మ సంబంధమైన స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ఇక వారు ధర్మశాస్త్రములకు బద్దులు కానేరరు. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రములకు సమాప్తి అయి ఉన్నాడు అని రోమాపత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో ఉంది. ఇక ధర్మశాస్త్ర సంబంధమైన నీతి కాక విశ్వాస సంబంధంగా నీతిమంతులుగా తీర్చేందుకు ఆయన వచ్చారు. అందుచేతనే గలతీ పత్రిక 5వ అధ్యాయం 1లో మరలా ధర్మశాస్త్రపు కాడి కింద చిక్కుకొనుకుడి అని చెప్పడం జరిగింది. అంటే ధర్మశాస్త్రం లేదు గనుక పాపం చేస్తారా? అట్లేనేట్లా కృపకే గాని ధర్మశాస్త్రముకు లోనైన వారు కారని పాపము చేయదుమా? అది ఎన్నటికీ కూడదు అని రోమపత్రిక 6వ అధ్యాయం 15వ వచనం చెప్పబడింది. బాహ్య నియమం నుండి మరింత ఉన్నతమైన అంతరంగ నియమానికి సంపూర్ణంగా దైవాత్మకు అప్పగించుకుని ప్రాణాత్మ దేహాలకు మాలిన్యం అంటకుండా డాగుపడకుండా జీవింపు చేయడమే ఈ ఆత్మ నియమం. ఆఖరిగా ప్రభు తిరిగి లేచాక మన ధ్యానాంశాన్ని శిష్యులకు లూకాసు వార్త 24వ అధ్యాయం 44వ వచనంలో గుర్తు చేశారు. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథముల్లోనూ కీర్తనల్లోనూ నన్ను గురించి వ్రాయబడినవన్నీ నెరవేరవని నేను మీ వద్ద ఉన్నప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. ఆయన నెరవేర్చడానికే వచ్చారన్న సంగతి గమనిద్దాం. దేవుని ఆశీస్సులు మీకు కలుగునుగాక. ఆమేన్. మెసేజ్ నెంబర్ 12. దేవుని వాక్యం వినడానికి వచ్చిన మీ అందరికీ యేసు ప్రభు వారి నామంలో వందనాలు.
నేటి మన ధ్యానాంశాన్ని చదువుకుందాం. ఈ ఆజ్ఞలలో మిగులు అల్పమైన ఒకదాన్ని మీరి మనుషులకు అలాగు చేయ బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యమందు మిగులు అల్పుడు అనబడును. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో పరలోక రాజ్యములో గొప్పవాడనబడును. శాస్త్రుల నీతి కంటేను పరిశీల నీతి కంటేను మీ నీతి అధికము కానేడులా మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 19-20 వచనాలు. అనుదిన జీవితంలో నీతి బోధల యొక్క పాత్రను ప్రభు ఎత్తి చూపుతున్నారు. మొదటిగా పరలోక రాజ్య ప్రవేశం, రెండవదిగా పరలోక రాజ్యంలో ఏ రీతిగా ఉండబోతున్నామో, అంటే అత్యల్పంగా ఉంటామో గల్లంగా ఉంటామో మనకు మనమే పరిశీలన చేసుకునేందుకు ఒక కొలమానాన్ని మన చేతికే ఆయన ఇస్తున్నారు. పరలోక రాజ్య ప్రవేశాన్ని తెలుపుతూ మీ నీతి పరిశీల నీతి కంటే శాస్త్రుల నీతి కంటే అధికం కానేడల పరలోక రాజ్యములో ప్రవేశింపలేరని మీతో చెప్తున్నాను అన్నారు. పరిశీలు శాస్త్రులు ఆనాటి నీతి బోధకు నీతియుక్తమైన జీవితానికి గుర్తుగా ఉన్నారు. తరచూ ఉపవాసం ఉండడం, ప్రార్థనలు చేయడం, దేవునికి ఇచ్చే విషయాల్లో చాలా ఖచ్చితంగా ఉండడం పరిశీల నీతిగా ఉంది. అయితే గర్వము, వేషధారణ, స్వయం, మతనిష్ట గరిష్టమైన జీవితం, ఆడంబరంగా ఉండడం, దేవుని వాక్యాలను ధరించడం, సంత వీధుల్లో నమస్కారాలు, విందుల్లో అగ్రపీఠాలు కోరడం వీరి నీతిని పాడు చేసింది. పరిసేలు అని హెబ్రీ మూల పదానికి ప్రత్యేకంగా ఉండుటకు ప్రతిష్ఠించుకున్నవారు అని అర్థం. కొండ మీద ప్రసంగంలోని మూల వచనం మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనం. మీరు వారి వలె ఉండకుడి. పాత నిబంధనలో దేవుని పిల్లల విషయమై దైవోద్దేశం ఇదే. ఇశ్రాయేలు సమస్త జనులకు వేరుగా ఉండాలని, వారు ప్రత్యేకించబడిన జనాంగమని, నా సొత్తైన ప్రజలని ఆయన అన్నారు. అంతేకాకుండా మీరు వెళ్లి నివసింపబోతున్న దేశంలో ఐగుప్తు ఆచారములైనను కనాను ఆచారములైనను మీరు ఆచరించకూడదు అని బోధించారు. నూతన నిబంధనలో కూడా మీరు వారి వలె ఉండవద్దు అని చెప్పినప్పుడు లోకస్తుల వలె ఉండవద్దు అని సార్వత్రిక అర్థం మాత్రమే కాక పరిచయుల వలె శాస్త్రుల ఉండవద్దు అని నొక్కి చెప్పారు. అదే రీతిగా శాస్త్రులు ధర్మశాస్త్రాన్ని బోధించేవారు, వ్యాఖ్యానించేవారు, కానీ వారి హృదయాంతరంగంలో వాక్యానికి ఏమాత్రం చోటు లేదని ప్రభు చెప్పారు. వాక్యబోధ ఒకవైపు, నిష్ఠాగరిష్టమైనదిగా కనిపించే జీవితం మరోవైపు. వాక్యాన్ని బోధించేవారు దానికి అనుగుణంగా జీవించకపోతే, అంటే తమ హృదయాల్లో దేవునికి స్థానం ఇవ్వనప్పుడు పరలోకంలో ప్రవేశించే అవకాశం ఎక్కడ? ఎంతో వాక్యం తెలియవచ్చు గాని మార్పు చెందిన అనుభవం లేకపోవచ్చు. చాలా నీతి నియమాలను పాటించవచ్చు గాని తిరిగి జన్మించిన అనుభవం లేకపోవచ్చు. ఒకరు తిరిగి జన్మించకపోతే అతనికి ఏం ప్రయోజనం ఉంటుంది? తిరిగి జన్మించిన వారమని చెప్పుకుంటూ వాక్య పఠనం, వాక్య ధ్యానం లేకపోతే సంగతి ఏమిటి? మారు మనసు పొందిన అనుభవం వద్దనే ఆగిపోయి నీతియుక్తమైన జీవితం, పరిశీల నీతిగా వేటిని అనుసరించారో ఆ ప్రార్థన, ఉపవాసం, దేవునికివ్వడం వంటి కార్యాలు చేయకపోతే సంగతి ఏమిటి? పరిశీల నీతి కంటే శాస్త్ర నీతి కంటే మీ నీతి అధికము కానేడలా అనగా ఒక వచనం జ్ఞాపకానికి వస్తుంది. అయ్యో పరిశీలారా, మీరు పుదీనా, సదాపా మొదలైన ప్రతి కూరల్లోనూ 10వ వంతు చెల్లిస్తున్నారే గాని న్యాయమును, దేవుని ప్రేమను విడిచిపెడుతున్నారు. వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది అని లూకాసు వార్త 11వ అధ్యాయం 42వ వచనంలో రాయబడింది. నీతియుతమైన కార్యాలు చేయడం మాత్రమే కాక దేవుని ప్రేమ, న్యాయం కలిగి పరిశీలలో శాస్త్రంలో గల లోపాలను విడిచిపెట్టి దైవికమైన ప్రమాణాల్లో మనం జీవించాలనేది దైవోద్దేశం. పాపులమైన మనం తిరిగి జన్మించడం కేవలం దేవుని కృపే కదా. దేనిని బట్టి మనం అతిశయిద్దాం? కృపనిచ్చి దేవుని బట్టే కదా. తిరిగి ప్రభు మరో ముఖ్యమైన విషయాన్ని బోధిస్తున్నారు. బోధకు జీవించడానికి మధ్య గల అంతరం. ఏదైతే జీవించామో అదే మన బోధగా ఉండడం, ఏమైతే బోధించామో దాన్ని జీవించటం. అనేక సార్లు సేవా జీవితంలో దుఃఖం కలిగించే విషయం ఇదే. బోధకు జీవితానికి మధ్య తీవ్రమైన అఘాతం ఉంటుంది. నిజమైన విశ్వాసికి ఇది ఎంతో దుఃఖాన్ని పుట్టిస్తుంది. అందుచేతనే ప్రభు ఈ తేడా ఎత్తి చూపుతూ, మీరు వారితో చెప్పు వాటినన్నిటినీ అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియల చొప్పున చేయకుడి, వారు చెప్పుతురే గాని చేయరు అని మత్తయి సువార్త 23వ అధ్యాయం 3వ వచనం అన్నారు. మన బోధలు విన్నవారు మనను అత్యంత పరిశుద్ధులని, దేవదూతలని అనుకోవచ్చు, కానీ మన అంతరంగాన్ని చూసే దేవుని ఎదుట మనం ఎలా ఉన్నాం? అయ్యో, పైకి భక్తిని నటిస్తూ దాని శక్తిని ఆశ్రయించిన జీవితం, అనేకులకు బోధించి భ్రష్టత్వం చెందే జీవితం, వేషధారణ, ప్రసంగ పీఠంపై ఒక జీవితం, వెలుపల భిన్నమైన జీవితం. ప్రభు మమ్మల్ని క్షమించు, నీవు ఏమి బోధించావో దాన్ని జీవించావు. నీకు బోధ జీవితం ఒకటే, కాని మాకు అవి రెండు వేరువేరు. అందుకనే కాబోలు బోధకులేని మీరు రెండింతల శిక్ష పొందుతారు అన్నాడు. ఈ తీవ్రమైన తేడా ప్రభువుని ఎంతో దుఃఖపరుస్తుంది.
ఎవరు ప్రభు చెప్పిన ప్రకారం బోధించి జీవిస్తారో వారు ధనిలు. శాస్త్రి యాజకుడైన ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకుంటకును ఇశ్రాయేలుకు దాని కట్టడలను విధులను నెరవేర్చుటకును దృఢ నిశ్చయము చేసుకును అని ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనంలో వ్రాయబడింది. దేవుని పిల్లలు తమకు లేఖనాల ద్వారా ఏదైతే తెలియచేయబడిందో దాని ప్రకారం నడుచుకోవడానికి దృఢ నిశ్చయం చేసుకుని ఆత్మ సహాయంతో వాటిని అనుసరిస్తూ ఇప్పుడు ఇతరులకు బోధించడానికి పూనుకోవాలి. ఎజ్రా తీసుకున్న ఈ నిర్ణయం మనకు అత్యంత మనోహరమైంది. ప్రభువులో లోపాలను కనుగొనాలని ప్రయత్నించిన వారు ఆయన మాటల్లో గాని ఆయన జీవితంలో గాని సంబంధాల్లో గాని ఏ లోపమో కనుగొనలేకపోయారు. భూమిపై బోధించడానికి సంపూర్ణ అర్హత గలవాడు, సంపూర్ణ మాదిరి ఈయనే. ఆకాశము నుండి ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడి అనడంలో మచ్చలేని బోధకుడు ఈయనే. మానవ జాతికి బోధించి జీవించిన మాదిరి ఈయనే అని అనిపిస్తుంది. వాక్యాన్ని మీరి తిరిగి సమాధాన పడకుండా ఆచరించకుండా దాన్ని బోధించటం మంచిది కాదు. అయినా బోధించేటప్పుడు వణుకుతోనూ భయంతోనూ మనం ఉండాలి. బోధించే ప్రతిసారి మన లెక్కను మనం ఎక్కువ చేసుకుంటున్నాం. అందుకే కాబోలు మీలో అనేకులు బోధకులు కాకుండుడి అన్నారు. మరో విషయం, ఎవరైతే ఆజ్ఞలను మీరి అలాగు చేయమని బోధిస్తారో వారు పరలోక రాజ్యంలో అల్పులనబడతారని ప్రభు చెప్పారు. ఇక్కడ ప్రఖ్యాతి వహించి పరలోక రాజ్యంలో అల్పమైన స్థానంలో ఉండడం అంతరంగ జీవితానికి బాహ్య జీవితానికి మధ్య గల వ్యత్యాసమేనని మనం గుర్తించాలి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనంలో పెద్దలు, ఘనులు, తల, కలలాడు ప్రవక్తల తోక ఎవరి జీవితాల ఈ వ్యత్యాసం కనపడదో, ఎవరి బోధ జీవితం ఒకేలాగా పరిశుద్ధంగా ఉండదో వారు గనులుగా ఉండరన్నమాట. వారు తలలుగా ఎంచబడరన్నమాట. ఎవరైతే ఇట్టి అంతరంగం కలిగి నిజంగా జీవిస్తారో వారు తలగా ఉంటారు. అలాంటి కాని వారు తోక అని మనం గుర్తించాలి. ప్రియ శ్రోతలారా, మనం ఏ తరగతికి చెందినవారం? మనను మనం పరిశీలన చేసుకుని దేవుని క్షమాపణ కోరి కన్నీటితో పశ్చాత్తాపడి తిరిగి మన జీవితాలను పునరంకితం చేసుకుని దేవుని రాజ్య వారసులుగా ఆయనకు ఇష్టలేని పిల్లలుగా ఉండేదముగాక. దేవుడు తన కృపగల కార్యాన్ని మన జీవితాల్లో జరిగించునుగాక. ఆమేన్. నేటి మన ధ్యానాంశం మత్తయి సువార్త 5వ అధ్యాయం 21వ వచనం నుంచి 26వ వచనం వరకు ఉన్న వాక్యాలని మీ ఎదురుగా ఉంచుకుని మీరు చూస్తూ ఉండండి. నేను ముందుకు కొనసాగుతాను. విశ్వాసీ కోపం అనే అంశాన్ని ప్రభువు ఈ వాక్యాలలో బోధించారు. క్రూరంగా హత్య చేసిన వాడొకడు ఆరాధనలో నీ ప్రక్కనే కూర్చుని ఉంటే నరహంతకుడని, ఇంకా శిక్ష విధింపబడలేని వాడని నీకు తెలిస్తే ఎలా ఉంటుంది? యేసు ప్రభు తన సహోదరుని మీద కోప్పడువాడు నరహంతకుడు అన్నాడంటే ఆరాధనలో కూర్చున్న మనం అందరం నరహంతకులమే. అయితే దీన్ని కనిపెట్టగలవారెవరు? ఒకరు నరహత్య చేస్తే విమర్శ చేసి శిక్ష విధిస్తారు. మరి హృదయంలో కోపం ఉంటే ఏ ప్రభుత్వం శిక్ష విధిస్తుంది? దొంగిలిస్తే, వ్యభిచరిస్తే ఆ శిక్ష ఆశ మన హృదయంలో ఉంటే దానికి ఎవరు శిక్ష విధించగలరు? ప్రభుత్వాలు విధించలేకపోవచ్చు గాని దేవుడు విధిస్తాడు. నరహత్య చేయవద్దు అని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పునదేమనగా అంటూ ధర్మశాస్త్రము కంటే ఉన్నతమైన శాశ్వతమైన ప్రమాణాలను మానవులకు అందచేస్తున్నారాయన. నేను మీతో చెప్పునదేమనగా ఆయన స్వరంలో అధికారం. ఆయన ఎవరన్న విషయం అర్థమవుతుంది. హోరేబులో మోషేతో ఉన్నవాడను నేనే అని చెప్పిన దేవుడు సీనాయి కొండ మీద ధర్మశాస్త్రం దయచేసిన వాడు నేడు భూమిపై మానవునిగా ఉండి నేను మీతో చెప్పినదేమనగా అనగానే ఆయన దైవత్వం, నిత్య శక్తి మనకు కనపడతాయి. నరహత్య చేయడం అనేది ఎంత నేరమో నిర్నిమిత్తంగా కోప్పడడం అంతే నేరమని బాహ్య చర్యకు అంతరంగ రూపాన్ని చూపిస్తున్నారు. కోపం అనే మాట గ్రీకులో 2 రకాలుగా పిలువబడుతుంది. మొదటిది థూమోస్, అంటే త్వరగా రగులుకొని వెంటనే చల్లారిపోవడం. మనం వాడుకలో తాటాకు మంట అంటాం కదా, అలాంటిది. రెండవ మాట అరిగి, ఎన్నటికీ మర్చిపోని స్వభావం గల దానికి సూచనగా ఉంది. ఈ రెంటిలోనూ మనం గల తీవ్రతను మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ తీవ్రత బట్టే పాపం అనేది ఉంది. మొదటిది వెంటనే చల్లారుతుంది గనుక నిలిచి ఉండడం అనే ఆలోచన రాదు. కానీ రెండవ రకమైన కోపం ఎన్నటెన్నటికీ జ్ఞాపకం ఉంచుకుంటుంది. అంటే అందులో పగ, ప్రతీకారేచ్ఛ, ద్వేషం ఇమిడి ఉంటాయి. యోహాన్ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం
15వ వచనంలో తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు అని వ్రాయబడింది. సరైన కోపం సరైన పరిస్థితులు అవసరమే. కుటుంబ పరిపాలన, సంఘ నిర్వహణలో అధ్యక్ష స్థానం సరైన పరిపాలనను చేయలేదు ఈ సరైన కోపం లేకపోతే. కానీ ప్రేమను మించి క్రమశిక్షణ పేరుతో కోప్పడ్డం మంచిది కాదు. కోప్పడ్డుగాని పాపం చేయకుడని ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయం 26వ వచనంలో రాయబడింది. పాపం కోపంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తుంది. అదే వచనంలో కోపానికి ఒక హద్దు ఉందని కూడా పేర్కొంది. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండరాదు. ఎల్లప్పుడూ ఎండే ఉంటే భూమి ఎడారిగా మారుతుందని, ఎల్లప్పుడూ చీకటే ఉంటే మంచుగడ్డగా మారుతుందని థామస్ వాట్సన్ అంటాడు. అయితే చాలాసార్లు కోపానికి దైవిక రోషమనే మాటను జప్ చేసి మనల్ని మనం కవిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంటాం. అందుకని యాకోబు భక్తుడు మానవ కోపం దేవుని నీతిని నెరవేర్చదని తన పత్రికలో 1వ అధ్యాయం 20వ వచనంలో అంటాడు. నరహత్య చేయవద్దనే ఆజ్ఞ ఇచ్చినప్పుడు తల్లి గర్భం నుండి భూమిపై జన్మించిన మొదటి నరుడైన కయ్యోను తన సహోదరుని హత్యగావించిన సంగతి మానవ జాతికి జ్ఞాపకం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. నూతన నిబంధనలో మొట్టమొదట అదే ఆజ్ఞను జ్ఞాపకం చేయడంలో ఏదేను వనం వెలుపల జరిగిన మొదటి పాపాన్ని జ్ఞాపకం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. కోపం మానము, ఆగ్రహం విడిచిపెట్టునుము, వ్యసనము కీడుకే కారణము, కీడు చేయవారు నిర్మూలమగుదురని 37వ కీర్తన 9వ వచనంలో ఉంది. కోపం యొక్క తీవ్రత స్థాయి, అందువల్ల వచ్చే పరిణామాన్ని దావీదు భక్తుడు చూపిస్తున్నాడు. కోపం ఆగ్రహంగా మారింది, ఆగ్రహం వ్యసనంగా మారి కీడు చేసే స్థితికి మనిషిని నడిపించింది. నాలో ఉన్నది కోపం ఒకటే గదా అని సులువుగా మనం తీసుకుంటాం. అందులో నుండి మిగిలినవి ఆరంభమవుతాయి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనంలో తన సహోదరుని చూచి వ్యర్థుడాను వాడు మహాసభకు లోనవుతాడు అన్నాడు. కోపం వశంలోకి మానవుడు వెళ్ళగానే నోటిపై అదుపు కోల్పోతాడు. మన నోటి మాట కోపం నుండి జన్మించినా కోపం కంటే తీవ్రమైంది. అందుచేతనే విమర్శ నుండి మహాసభకు తీసుకుని వెడుతుందని, అదే నోటి మాటలోని తీవ్రత నరకాగ్ని పాలు చేస్తుందని చెప్పారు. ఒక వ్యక్తి సాక్ష్యాన్ని నోటి మాట నాశనం చేస్తుంది. అతని ద్వారా జరగబోయే పరిచర్ను కూడా హత్య చేస్తుంది. ఒక దేశంలో ఉండి మరొక దేశంలోని వ్యక్తి సేవను, సాక్ష్యాన్ని హత్య చేస్తుంది కూడా. పదునైన ఆయుధం శరీరాన్ని గాయపరుస్తుంది గాని కత్తిపోట్ల వంటి మాటలు హృదయాన్ని గాయపరిచి ప్రాణాన్ని సైతం వేదన భరితం చేస్తాయి. కోపము, దూషణ మాటలకు 2 ఉపమానాలు చెప్పటం 23 నుండి 26 వచనాల్లో మనకు కనిపిస్తుంది. మొదటి సందర్భం, దేవాలయంలో బలిపీఠం వద్ద అర్పించడానికి ముందు నీ సహోదరునికి నీ మీద విరోధం ఏమైనా కలదని జ్ఞాపకం వచ్చినలా వెళ్లి సమాధానపడుము అన్నాడు. ఆ జ్ఞాపకం సైతం ఆరాధనకు ఆటంకం. అర్పణను విడిచి వెళ్ళు అనగానే దేవునికి అర్పణ అర్పించడం కంటే సహోదరునితో సమాధానపడడం ముఖ్యం అన్నారు. అదే రీతిగా లోక సంబంధమైన వివాదాలు భౌతికంగా దేవుని సన్నిధికి రాకుండా చూసేందుకు కారణం కావచ్చు గనుక నీ ప్రతివాదితో దారిలో ఉండగానే సమాధానపడు అన్నారాయన. సమాధానంగా ఉండడం అర్పణ అర్పించడం కంటే శ్రేష్టమైందని చెప్పారు. సహోదరులతో సమాధానపడితే సరిపోతుందా అని ప్రశ్నిస్తే ఈ 2 సందర్భాల్లో ఒకడు సహోదరుడు, మరొకడు ప్రతివాది అంటే శత్రువు. వీరిద్దరితోనూ సమాధాన పడాలని చెప్పబడింది. వివాదపడ్డం కంటే మీ సొత్తు అపహరించబడ్డం మేలుగదా అనే వచనం ఎంత బలంగా కనిపిస్తుంది. మొదటిదిగా బలిపీఠం, రెండవదిగా అర్పణ. ఈ సందర్భంలో అర్పణను స్వీకరించే దేవుడు మొదటి న్యాయాధిపతిగాను, ప్రతివాది న్యాయస్థానం సందర్భంలో న్యాయాధిపతి ఫిర్యాదును స్వీకరించేవాడుగాను, విమర్శించి శిక్షించేవాడుగాను కనిపించినా ఇద్దరు న్యాయాధిపతులే. దేవుడు కనిపించకుండా న్యాయాన్ని విమర్శించేవాడు. ఆయన మన మాటను, ఆలోచనను, జ్ఞాపకాలను సైతం విమర్శిస్తాడని చెప్పవచ్చు. తీర్పు దినం హృదయాలోచనలు బయలుపడు మహాదినమని చెప్పబడింది. ఆయన మన హృదయాలోచనల నిమిత్తం కూడా మనల్ని తీర్పు తీరుస్తాడు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములని రోమపత్రిక 11వ అధ్యాయం 33వ వచనంలో రాయబడింది. ఈ లోకం న్యాయాన్ని విమర్శించడానికి సాక్షులు, వాద ప్రతివాదనలు, సంవత్సరాల తరబడి పొడిగింపులు అయినా న్యాయం జరుగుతుందని చెప్పలేం. బహుకాలము విచారణ చేయుట దేవునికి అగత్యం లేదు అని యోబు గ్రంథం 34వ అధ్యాయం 23వ వచనంలో చెప్పబడింది. ఎవరు దేవుని న్యాయస్థానం వద్దకు పరిగెత్తనవసరం లేదు. ఎవరు కఠినంగా వ్యవహరించారో, అన్యాయంగా ప్రవర్తించారో, ఆ కారణం చేత బీదల మొర్ర దేవుని సన్నిధికి చేరినట్టుగా చేశారు అని యోబు గ్రంథం 34వ అధ్యాయం 28వ వచనంలో చెప్పబడింది. ఆయన వారికి తీర్పు తీరుస్తాడు.
ఆయన న్యాయం ఖచ్చితమైంది, ఆయన తీర్పులు న్యాయమైనవి. కోపము, దూషణ మొదలైన వాటిని విసర్జించుడి అంటూ ఒకని ఎడల ఒకడు కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకడు క్షమించుడు అని ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయం 31-32లో రాయబడింది. ఇట్టి క్షమాపణ మనమందరము కలిగి ఉన్నట్టుకు ప్రభు తన కృపను మనకు దయచేయునుగాక. ఆమేన్. మెసేజ్ నంబర్ 14. నేటి మన ధ్యానాంశం మత్తయి సువార్త 5వ అధ్యాయం 27-28 వచనాలు. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పునదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. ప్రభువు 2వ నూతన ప్రమాణాన్ని చెబుతున్నారు. ధర్మశాస్త్రం వ్యభిచరించవద్దు అని చెప్పినప్పుడు పరిసయ్యులు శారీరకంగా చేసినప్పుడు మాత్రమే అది పాపం అవుతుంది అని వ్యాఖ్యానించారు. అదే అప్పటి వరకు అమల్లో ఉంది. అయితే ఆశింపవద్దు అనే ఆఖరు ఆజ్ఞ పై ఆజ్ఞలన్నింటినీ కూడా ఆంతరంగికంగా కూడా లెక్క కట్టడం అనేది అప్పుడే ఆరంభమైందన్న సంగతి వారు మర్చిపోయారు. అంతరంగ పాపానికి శిక్ష ధర్మశాస్త్రం విధించలేదు గాని అంతరంగంలో జరిగేది పాపం కాదని చెప్పలేదు. వివరణ కూడా ధర్మశాస్త్రం ఇవ్వలేదు. ఈ కారణం చేత పాపం అంటే బాహ్య సంబంధమైన మాత్రమే అని పరిసయ్యులు పరిగణించడం ఎంత తప్పు. ప్రభు మోహపు చూపుతో చూసు ప్రతివాడు పాపం చేశాడని చెప్పడంలో పాపం యొక్క ఆరంభాన్ని, దానివలన వచ్చే తీవ్రమైన పరిస్థితిని వివరిస్తున్నారు. నేత్రాశ అనేది దేవుని వలన కలిగినది కాదని యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో చెప్పబడింది. అది అపవాది వలన లోకంలోనికి ప్రవేశించింది. ఎంత చూచినా కంటికి తృప్తి కలగదని ప్రసంగి అంటాడు. నేత్రాశ అంతరంగాన్ని మలినం. అయితే చూడ్డమే తప్పంటారా అని ప్రశ్నిస్తే చూడ్డంలో తప్పులేదు. నా మనసు నా కన్నును అనుసరించి సంచరించిన ఎడలా అని యోబు 31వ అధ్యాయం 7వ వచనంలో అన్నాడు. కనులు ఒకసారి చూశాయి, కానీ తరువాత మనసు ఆ కన్నుల వెంట వెడితే జరిగేది పాపమే. కన్నుతో చూడడం తప్పు కాదు గాని మానసిక ఆశతో మనసు ఆ కన్నులను ప్రేరేపించి వాటి వెంట వెళ్లడంతో పాపం యొక్క బీజం ఆరంభమవుతుంది. నేత్రాశ ఒక వ్యక్తిలోని ప్రాణాన్ని క్షీణింప చేస్తుంది, ఆత్మను మసగబారేట్టుగా చేస్తుంది. పాపంలో మనిషి మృగంగా మారతాడు. క్రైస్తవుని దేవుడు నిష్కళంకమైన గువ్వతో పోల్చాడు. గువ్వ తన తోటి పక్షి చనిపోతే తిరిగి దేనితోనూ జతకట్టదు, చనిపోయేంత వరకు ఒంటరిగానే ఉంటుంది. కానీ ఇందులో చిక్కుకున్న మానవుడు మృగం వలె మారిపోతాడు. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనంలో ప్రతివాడు తన పొరుగువాని భార్యకే గుర్రం వలె సకిలించున్నాడని వ్రాయబడింది. మనిషి ఆలోచన రహితునిగా మారతాడు. ఇందులో దొంగతనం కూడా దాగి ఉంది. ఒకని ఆస్తి కంటే ధనం కంటే ఎక్కువైన దాన్ని దొంగిలిస్తున్నాడు. పొరుగువాని భార్య అంటే అతని శరీరంలో శరీరాన్ని, ఎముకల్లో ఎముకను దొంగిలిస్తున్నాడు. అందుచేతనే సమూయేలు దావీదుతో అది అతని కౌగిలిలో పండుకొనుచు గోరుముద్దలు తినుచున్నది అని ఎక్కడి నుండి ఆ గొర్రెను వెలుపలికి తెచ్చాడో చెప్పాడు. ఎవరి కాలు చిక్కుబడుతుందో దాని కనులు నేత్రాశ చేత ఎర్రబారి అతని నోరు దుర్మార్గంతో నింపబడి లోలోపల తీవ్రమైన శరీర వాంఛల చేత గుండె బద్దలయ్యే అగ్నిపర్వతం వలె మారి కార్చిచు సైతం అతనిలోని మస్టును అపవిత్రను కాల్చివేయలనంత దుస్థితికి అతను దిగజారిపోతాడు. అతని ధనానికి గండిపడి అది వీధుల్లో ప్రవహిస్తుంది. విలాసవంతమైన జీవితం జీవించి చివరికి భిక్షగానిగా మారిపోతాడు. చిన్న కుమారుని పరిస్థితి అదే కదా. అంబులు చీల్చేంత వరకు అతనిలోని కాముకత్వం అతను వెంటాడుతుంది. మతి చెడిన వాడే పిచ్చివానిగా కూడా మారతాడు. వ్యభిచారము, క్రియలు చేయుడు చేత, ద్రాక్షారసం తాగుడు చేతను, మద్యపానం చేతను వారు మతి చెడిరేని హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనంలో ఉంది. కొద్ది శారీరకమైన వాంఛ సముద్రమంత తీవ్ర తాపాన్ని తీసుకుని వచ్చి ఊపిరాడంతగా అతను ముంచేస్తుంది. దేవుని ఆలయాన్ని పాపపు నిలయంగా మార్చేసి పరిస్థితులన్నిటినీ మర్చిపోయి అదే ప్రపంచమని భ్రమసి తీవ్రమైన శారీరక ఆత్మీయ నష్టాలకు లోనవుతాడు విశ్వాసి. ఎందరూ చెప్పినా తలకెక్కదు. విశ్వాస జీవితంలో తీవ్రమైన శోధల నడుమ చిక్కుకున్న వారు అనేకులు అంతరంగంలో మూలుగుల చేత, దుఃఖం చేత నిండి ఉండడం, వెలుపలికి రావాలనే తపన వారికి ఎంత ఉన్నా అది వారిని విడిచిపెట్టక వెంటాడుతూనే ఉంటుంది. బలాఢ్యుడైన సంసోని జీవితం ఎంత దుఃఖమయం. అతని సాహసం, చురుకైన మానసిక స్థితి కలిగిన అతడు విప్పుడు కథలను కూడా సృష్టించిన వాడు. ప్రార్థనకు జవాబు పొంది తన ఎదుట దేవుడే గోతిని చేల్చగా అందులోని నీటిని తాగినవాడు. షొరేకు అనే మోహపు లోయలోనికి దిగిపోయి బలమంతా పోగొట్టుకుని
తల బోడి కాగా కనులు పెరకవేయబడిన వాడిగా తిరగలి విసురువాడైనాడు. దేవుని తీర్పులు మనకు గుర్తుకు రావడం లేదా? ఏ కన్నులతో అతడు పాపం చేశాడో ఆ కన్నులపైకి దేవుని తీర్పు వచ్చింది. మరణంతో ఆ జీవిత కథ ముగిసింది. అంతరంగంలో పరిశుద్ధంగా ఉండాలని కోరిక ఉంటే దేవుడు తానే చొరవ తీసుకుని అట్టి వారిని ఆయన కాపాడుతాడు. తన భక్తుల పాదములను ఆయన తొట్టిలనీయుడు. పరలోకం యొక్క కాపుదల మనకు లేకుంటే విశ్వాస యొక్క జీవితాన్ని ఊహించడానికి కూడా వీలు కలగదు. పరలోకం కాపాడుతుందని మన బాధ్యత లేదనుకోవద్దు సుమా. యోసేపు వంటి మనసు మనకు అవసరం. అట్టి పరిస్థితులున్న స్థలాలకు దయచేసి వెళ్ళవద్దు. అట్టి వ్యక్తులను దూరంగా పారిపోవడం మంచిది. వాళ్ళు చెడ్డవాళ్ళని కాదు, నీవు నేను బలహీనులం గనకనే ఆ మాట మీతో చెప్పాను. ఈ దేహము జారత్వ నిమిత్తం కాదు గాని ప్రభువు నిమిత్తమే, ప్రభువు దేవుని నిమిత్తమేనని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 13వ వచనంలో ప్రభు అన్నారు. దేహము దేవుని ఆలయం. ఈ కార్యాలు ఆయనను దుఃఖపరుస్తాయి. మరి వైవాహిక జీవితం సంగతి? కొందరు వైవాహిక జీవితంలో సైతం స్త్రీ పురుష సంబంధం తప్పు అన్నట్టుగా బోధిస్తున్నారు. ఇది వాక్య విరుద్ధం. పరమగీత గ్రంథం బైబిల్లో ఎందుకు పెట్టారని ఒక స్టూడెంట్ ఒక సేవకును ప్రశ్నించాడు. దానికి ఆయన ఇచ్చిన జవాబు మీరు ఊహించగలరా? నా దేవుడు వైవాహిక జీవితాన్ని ప్రేమిస్తున్నాడు అనడానికి ఆ గ్రంథం రుజువు అని అన్నాడు. ఈ రీతి సంబంధానికి దూరంగా ఉండడం చివరికి శారీరక పతనానికి కారణమవుతుంది. వైవాహిక జీవితంలో సెక్స్ అనేది మంచిదే గాని వైవాహిక జీవితానికి వెలుపల అది చాలా చెడ్డది. వైవాహిక బంధంలో వారు ఏక శరీరంగా ఉండాలన్నది దైవోద్దేశం. ఆదికాండం 2వ అధ్యాయం 24వ వచనం. దాన్ని చెడు అనలేం. భార్య భర్తలేడల ఈ ధర్మాన్ని ఒకరి వేడలో ఒకరు జరిగించుకోవాలి. ఇది వాక్యానుసారం. భార్య కూడా అంతే, తన ధర్మాన్ని నిర్వర్తించాలి. ప్రార్థన కొరకు ఒకరి సమత్ చొప్పున ఒకరు ఎడబాపి ఉండాలని వాక్య బోధ. అది ప్రార్థన కొరకే. ఒకరు పాపం చేయటం వలన శారీరక క్షీణత సంభవిస్తుంది. అప్పటి వరకు ఉన్న మంచి పేరు పోతుంది, సాక్ష్యం పాడైపోతుంది. ఒక విశ్వాసి పాపం వలన తీవ్రంగా శోధించబడుతున్నప్పుడు ఆ ఉదయకాలం దేవుడు అతనితో సామెతల గ్రంథం 6వ అధ్యాయం 32వ వచనం ద్వారా మాట్లాడారు. జారత్వం జరిగించువాడు కేవలం బుద్ధిశూన్యుడు. ఆ కార్యం చేయవాడు స్వనాశనమును కోరువాడే. వాడు దెబ్బలకునో అవమానమునకును పాత్రుడగునని వానికి కలుగు అపకీర్తి అన్నిటికీ పోదని దేవుడు మాట్లాడాడు. అతని కాలు జారకుండా కాపాడడం జరిగింది. ఈ పాపంలో ఒకవేళ ఎవరైనా చిక్కుకుంటే భార్య పైన మమకారం పోతుంది, పిల్లల పైన ప్రేమ తరిగిపోతుంది. లోకంలో సమస్తం ఆ పాపమేనే భావం కలుగుతుంది. తన కుటుంబస్తుల మరణాలని ఇష్టపూర్వకంగా కోరుకుంటాడు. అంతకు పూర్వం ఎవరైతే తన సర్వస్వం భవిష్యత్ అనుకున్నాడో వారు లేకుండాంటే ఎంత బాగుండు అని అతను అనుకుంటాడు. నేత్రాలు మూసుకుపోయిన అనుభవంలో జరిగేది ఏమో, జరగబోయే నష్టమేదో అతడు ఊహించడు. చివరికి భార్యాభర్తలు విడిపోవటం వరకు దారితీస్తుంది. నేత్రాశిగా ఆరంభమైన పాపం చివరికి విడాకుల వరకు ప్రయాణం చేసింది. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహంతో దేవుని మహింపరచండి అని కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనంలో పౌలు గారు అన్నారు. వివాహం నాటి ప్రమాణాలను తిరిగి జ్ఞాపకం చేసుకుని మనల్ని మనం దేవునికి అప్పగించుకుని కాపాడమని దేవుని పాదాలకు మనల్ని పూర్తిగా అప్పగించుకుంటూ మన బాధ్యత కొరకై మనం నిలబడదాం. దేవుడు తన కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్. మెసేజ్ నెంబర్ 15. మత్తయి సువార్త 5వ అధ్యాయం 33 నుంచి 37 వచనాలు బైబిల్ తెరచి ముందు ఉంచుకోండి. ఈ వచనాలలో క్రైస్తవుని సంభాషణ అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలని, అంతకు మించినది దుష్టు నుండి పుట్టిందని చెప్పబడింది. ఒకడు తన సంభాషణ విషయంలో జాగ్రత్త కలిగిన వాడై ఉంటే ఇతరులతో సహవాస సంబంధాల విషయంలో కూడా జాగ్రత్త కలవాడుగా ఉంటాడు. అతని సంబంధాలు మంచిగా ఉంటాయి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 38 నుంచి 42 వచనాల్లో నిజ క్రైస్తవుని సహనం ఎలా ఉండాలో చెప్పబడింది. 5వ అధ్యాయం 43 నుంచి 48 వరకు క్రైస్తవుని ప్రేమ ఎలా ఉండాలో వివరించబడింది. మొట్టమొదటి క్రైస్తవునిది సంభాషణ క్లుప్తంగాను అర్థవంతమైందిగాను ఉండాలి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనంలో విస్తారమైన మాటల్లో దోషముండక మానదు అని బైబిల్ గ్రంథం చెబుతుంది. డంబం మాటలు అని కొన్నిటిని గుర్తు చేయడం జరిగింది. వాటిలో ఏమీ ఉండదు. చక్కటి భాష వాడవచ్చునేమో గాని ఏం మాట్లాడుతున్నారో, ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కాదు. అయితే వారు ఆ రీతిగా మాట్లాడడానికి గల కారణాలు అనేకంగా ఉంటాయి. మన నుండి ఇతరులు పొందవలసిన మేలు పొందకుండా ఉండేందుకు కాలయాపన చేయటం, వట్టి మాటలు చెప్పి తప్పించుకోవడం క్రైస్తవునికి తగని పని. పరిసేలు శాస్త్రులు దేవుని తోడని మీరు ఒట్టి పెట్టుకుంటే దానికి బొద్దులవుతారని, ఆకాశము తోడని భూమి తోడని యెరూషలేము తోడని ప్రమాణం చేస్తే ఆ ప్రమాణం నిలువదని
చెల్లించవలసింది పని ఉండదని ప్రజలకు బోధించారు. సహజంగా ప్రమాణం చేయడం వాడుకలో ఉన్న సంగతి. దేవుడు అబ్రహాముతో ప్రమాణం చేశాడు, యాకోబు దేవునితో ప్రమాణం చేశాడు, దావీదు యోనాతాన్లు ఒకరితో ఒకరు ప్రమాణం చేసుకున్నారు. ప్రమాణాలు, నిబంధన, ఒట్టు అనే సామాన్య పదాలు మనకు మన తోటి వారితో నేను చెప్పేది సత్యమని వాగ్దానం నెరవేర్చడంలో నేను తప్పిపోనని నమ్మించడానికే ప్రమాణాలు, ఒట్టులు ఉపయోగిస్తాం. పరిసయ్యులు తప్పించుకునేందుకు ప్రమాణాన్ని కొద్దిపాటి మార్పుతో అప్రమాణంగా మార్చి ఎదుటివారిని మోసం చేస్తూ సంభాషణలో నమ్మకత్వం అనే పదానికి విలువ లేకుండా చేశారు. నిజదేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాసుకో అని ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో ఉంది. దేవుని నామం పేరట ప్రమాణం చేస్తే అది నిలుస్తుందని, మిగిలిన వాటిపై ప్రమాణం చేస్తే నిలువదని చెప్పడంలో వారి ద్వంద్వ ప్రమాణాలను, తప్పుడు భావనలను ప్రజలకు తెలియజేస్తూ ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం, యెరూషలేము దేవుని పట్టణం, నీ తలతోడని ఒట్టు పెట్టుకొనవద్దు, అది ఆయనది అంటూ ఈ సమస్త విశ్వానికి ఆయన రాజని, ఆయన ఎరుగని స్థలం ఎక్కడుందని, ప్రమాణం చేసేది ఎవరైనా ఎక్కడైనా దేవుని ఎదుటనే ప్రమాణం చేస్తున్నారని, అందుచేత మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలని ప్రమాణం చేయవద్దు అని చెప్పారు. యెహోవా సెలవు లేకుండా మాట ఇచ్చి దాన్ని నెరవేర్చగలవాడు ఎవడు అని విలాపవాక్యాలు 3వ అధ్యాయం 37వ వచనంలో రాయబడింది. క్రైస్తవుడు తన సంభాషణలో నమ్మకస్తుడే ఉండాలి. నమ్మకస్తుడు అంటే దేవుని చిత్తానుసారంగా మాట్లాడగలిగిన వాడే ఉండాలి అని అర్థం. రెండవదిగా వ్యవహారాలలో సహనం. 38వ వచనం నుండి 42వ వచనం వరకు. కంటికి కన్ను, పంటికి పన్ను అనే మాట మీరు విన్నారు కదా అని ప్రభు లేఖనాలను జ్ఞాపకం చేస్తున్నారు. హాని కలిగిన ఎడల నీవు ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, కాలికి కాలు, వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బ నీవు నియమించాలి. నిర్గమాకాండం 21వ అధ్యాయం 23వ వచనం నుంచి 25వ వచనం వరకు ఉంది. ప్రభువు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నది సామాజిక జీవనంలో వ్యక్తులకు, ఆస్తులకు నష్టం వాటిల్లుతున్నప్పుడు సామాజిక న్యాయం ప్రజల హృదయాలలో భయం కలుగు చేయడానికి, సమాజంలో న్యాయ వ్యవస్థ పటిష్టంగా ఉండేందుకు అప్పుడే ఆవిర్భించిన బాల్య వ్యవస్థలో ఉన్న దేశానికి ఇవ్వబడిన మోషే ధర్మశాస్త్రం ఇది. ఎవరైతే న్యాయ వ్యవస్థలో ముందుకు నడబడతారో, వాది ప్రతివాదులు, సాక్షులు విచారణ ముగిశాక వాడు తన సహోదరునికి చేయతలిచినట్టే వానికి చేయాలి. ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయం 18వ వచనం చివరి భాగం. ఆపై జరిగేదేమో 19 నుండి 21 వచనాల వరకు చెప్పబడింది. మీ మధ్య నుండి చెడుతనమును పరిహరించుదురు ఒకటి. రెండవదిగా మిగిలిన వారు విని భయపడి దుష్కార్యమును చేకుందురు. ఇది న్యాయ వ్యవస్థ పని. అయితే వ్యక్తిగతంగా ఒకడు నీపై అలాంటి దౌర్జన్యం చేస్తే తిరగబడి కొట్టగలిగి ఉండి న్యాయ వ్యవస్థ వద్దకు వెళ్లడం జరుగుతుందా? ఒక్క నేరానికి న్యాయ వ్యవస్థకు మధ్య గల సంబంధం ఇది. భయం వల్ల మనుషులు దుష్కార్యం చేయకుండా ఉండాలే గాని నిజమైన మార్పు వారిలో సంభవిస్తుందా? నేరంతో క్రైస్తవుడు వ్యక్తిగతంగా వ్యవహరించేటప్పుడు ఎలా ఉండాలి? కుడి చెంప మీద కొట్టిన దుష్టునికి ఎడమ చెంప కూడా తిప్పుము. అందులో సహనము, ప్రేమ, నూతన సమాజ నిర్మాణంలో సాత్వికం యొక్క ప్రాధాన్యత కనిపిస్తాయి. ఎత్తుకుని పోయేవానికి అంగీని కూడా ఇవ్వడంలో, 1 మైలు కోసం బలవంతం పెట్టబడినప్పుడు 2 మైళ్ళు వెళ్లడం, ఇచ్చే విషయాల్లో ముఖం తిప్పుకోకుండా ఉండడంలో క్రైస్తవుని సహనం ఎదుటివానిలో మార్పు కోరుతూ దీర్ఘశాంతాన్ని చూపడానికి గుర్తుగా ఉంది. దేవుని అనుగ్రహం మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుదని ఎరుక ఆయన అనుగ్రహేశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? రోమపత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. నీ సహనం, దీర్ఘశాంతం దేవుని గుణలక్షణం. అది ఇతరుల్లో ప్రేమపూర్వకమైన మార్పును తీసుకుని వస్తుంది. మూడవదిగా క్రైస్తవ ప్రేమ. 43వ వచనం నుండి 48వ వచనం వరకు నీ సహోదరుని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమన్న మాట మీరు విన్నారు కదా అంటూ శాస్త్రుల బోధన ఎత్తు చూపుతున్నారు. లేవియా కాండం 19వ అధ్యాయం 17-18 వచనాల్లో నీ పొరుగువాన్ని ప్రేమించు అని చెప్పబడిన మాటలో నీ సహోదరుని గురించి మాత్రమే చెప్పబడిందని, పొరుగువాడు అనగా రక్త సంబంధి మాత్రమేనని 32-33 వచనాల్లో మీ మధ్య నివసించు పరదేశిని బాధించకూడదని చెప్పినప్పుడు కూడా నీ పొరుగువాన్ని ప్రేమించమని వ్రాయబడి ఉంది గనక తమ మతాన్ని అనుసరించే పరదేశిని మాత్రమే ప్రేమించాలని యూదుల బోధకులు మోషే ధర్మశాస్త్రపు వాక్యానాన్ని వక్రీకరించారు. ఇప్పుడు ఎవరిని ప్రేమించాలి చెప్పండి? రక్త సంబంధులను, మన మతంలో ఉన్న వారిని మాత్రమేనా?
కాదండి, ఈ బోధ తప్పు. ప్రేమలో ప్రవేశించిన స్వార్థాన్ని తీసివేస్తూ ప్రభు మత్తయి సువార్త 5:44 మిమ్మును హింసించే వారి కొరకు ప్రార్థన చేయడి, మీ శత్రువులకు వందనములు చెప్పుడి అంటూ దేవుని లక్షణాలను వివరించారు. 45 ఆయన మంచి వారి మీద చెడ్డవారి మీదను సమానంగా వర్షం కురిపించువాడు, మంచి వారి మీదను చెడ్డవారి మీదను తన సూర్యుని ఉదయింపచేయువాడు, వెలుగును అందరికీ ఇచ్చువాడు, నీటిని అందరికీ ఇచ్చువాడు, ఆయనలో పక్షపాతం లేదని చెబుతూ మిమ్మల్ని ప్రేమించే వారిని మీరు ప్రేమిస్తే ఏ ఫలం ఉండదని లోకస్తులు కూడా అదే పని చేస్తున్నారు కదా. మీరు ప్రత్యేకించబడి ప్రేమగల జనాంగం గనుక మీ తండ్రి ప్రేమ మీలో నిలిచి ఉంటే మీరు కూడా మీ శత్రులను ప్రేమిస్తారని, ఇందువల్ల దేవుని కుమారులు అనబడతారని, ఇట్టి ప్రేమ వల్లనే పరిపూర్ణులవుతారని, అద్భుతమైన ప్రేమ దానికి దేవుడే మాదిరి, ఆపై భూమిపై ఆయన పిల్లల వద్దనే ఆ ప్రేమ కనిపిస్తుందని ఆయన చెప్పారు. ఆయన లోకమును ప్రేమించి తన కుమారుని శిలువపై బలిగా అర్పించటంలో ప్రేమ ఉంది. నీటిని సూర్యుని మాత్రమే కాదు, నీటి సూర్యుడైన తన కుమారుని కూడా మనందరికీ ఇచ్చారు. ఆయనను మనకు అనుగ్రహించటంలో దేవుని ప్రేమ స్పష్టంగా కనిపిస్తుంది. నిజ క్రైస్తవుడు నమ్మకస్తుడే, సహనంతోనూ ప్రేమతోనూ దేవుని పోలిన వానిగా భూమిపై నివసించాలని ఆయన ఉద్దేశం. ఈ ఉద్దేశం మన జీవితాలు నెరవేరినట్లు ప్రభు సహాయం చేయను.